ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరులో ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయి. 2023-24 సంవత్సరానికి గాను ఉపాధి హామీలో 16 కోట్ల 56 లక్షల పనులు జరిగాయి. ఇందులో 2 కోట్ల 66 లక్షల రూపాయల అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ ఏకంగా 16 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 5 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 2 జేఈలను సస్పెండ్ చేశారు. సామాజిక తనిఖీ గత ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా వరకు బాధ్యులైన వాళ్ళు డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. మెజర్మెంట్ డీవియేషన్స్ ఎక్కువ ఉన్నదానికి బాధ్యులైనటువంటి టీఏ, బిఎఫ్టీ అండ్ జేఈస్ పైన సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే వేరియేషన్స్ ఎక్కువగా మస్టర్స్లో అట్లా ఉన్న చోట ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఉన్నది ఏమిరా అంటే దాదాపు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకోలేకపోయారు. ఇది వర్క్ ఇచ్చారు, వేసేకరికి ఇచ్చారు, ఫీల్డ్ అసిస్టెంట్ల పైన ఆధారపడి చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా చాలా ఫెయిల్యూర్ అయిపోయినారు. టెక్నికల్ అసిస్టెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మండల్ లెవెల్ మిషనరీ అయినటువంటి ఆ స్థాయిలో ఎవరు కూడా ఫొటోస్ అన్నది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో ప్రతి వారము టీఏలు పోతేనే మనం స్టేజెస్ ఫొటోస్ మెయింటైన్ చేయడానికి అవుతుంది. కాబట్టి ఇది ఫెయిల్యూర్ కాబట్టి టెక్నికల్గా బాధ్యులైన వారిపైన చర్య తీసుకోవడం జరిగింది. ఎఫ్ఎల్గా ఎవరైతే పూర్తిగా మాస్టర్స్లో మిగతా దాంతో బాధ్యులయ్యారో వాళ్ళందరినీ కూడా